వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఎండు కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండు కొబ్బరి కారానికి కావలసిన పదార్థములు: 1 కప్పు ఎండు కొబ్బరి అండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. డ్రై కొబ్బరి 10 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, 1 గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్, 10 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఎండు కొబ్బరి వేయించుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించేసుకుంటే మళ్ళీ నూనె వాసన వచ్చేస్తుందండి. అందుకని లైట్గా వేగితే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. అలాగే అందులో ధనియాలు వేయించుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా డ్రైగానే వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయాయండి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చాలా కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని త్వరగా వేయించుకోవాలి. కరివేపాకు పెడపళ్ళాడుతూ వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి మాడిపోకుండా కలరు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేయించుకోకపోయినా పర్లేదండి, పచ్చి అయినా వేసేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా తడి ఉంటాయి కాబట్టి ఇలాగా నేను స్టవ్ ఆఫ్ చేసి ముందు వేస్తున్నాను. పచ్చి కావాలంటే పచ్చి అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకుని చల్లారినవన్నీ మిక్సీలో వేసుకుని క్లోజ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి కారం అండి. రైస్తో తీసుకున్న, ఇడ్లీ, దోశలో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కొబ్బరి పొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోశ వేసుకున్నప్పుడు ఆ పైన ఇది చల్లుకుని ఆ పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.